రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా. ఇదే బృందం పోయిన వారం మొట్టమొదటి భాగం క్వార్టర్ ఫైనల్స్లో పాడడం విన్నారు మీరందరూ. ఇది రెండవ భాగం. ఈ క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత ఈ రెండు భాగాల్లో తక్కువ మార్క్స్ వచ్చిన ఒక గాయనియో గాయకుడో నిష్క్రమించడం జరుగుతుంది. ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈ మధ్యకాలంలో చాలా ప్రాబల్యాన్ని సంపాదించినటువంటి దర్శకులు చిరంజీవి సుకుమార్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం మట్టపరులో జన్మించిన సుకుమార్ శ్రీ తిరుపతి రాయుడు శ్రీమతి వేణి దంపతులకు ఇష్టుడు కనిష్ఠుడు. చిన్నతనం నుండి సాహిత్యం పట్ల అభిరుచి పుష్కలంగా ఉండడంతో 20 ఏళ్ల వయసులోనే జీవితానుభవాలే భావాలుగా ఎన్నో లగ్నగీతాలు భగ్నగీతాలు రచించి కవికులం మెచ్చులందుకున్నాడు. గణిత శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్న మనసు సినీ రంగం వైపు మళ్లడంతో 1998లో సినీ భాగ్యనగరం చేరుకుని ఎడిటర్ మోహన్ గారి సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా కొన్ని చిత్రాలకు పనిచేశారు. వివి వినాయక్ ద్వితీయ చిత్రం దిల్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేస్తుండగా నిర్మాత దిల్ రాజ్ దృష్టిలో పడి ఆర్య చిత్రానికి దర్శకుడిగా పరిచయమై తొలి విజయాన్ని అందుకున్నారు. జగడం, ఆర్య 2 చిత్రాల తర్వాత ఇటీవల విడుదలై 100% లవ్ చిత్రంతో 200% సక్సెస్ను సొంతం చేసుకున్నాడు. ఈ చిరంజీవి మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఆత్మీయంగా, ఆశీర్పూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం సుకుమార్, సో నైస్ ఆఫ్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు చేసినందుకు చాలా సంతోషం. మీ ఆశ. ఇవాల్టి శీర్షికకు మేము పెట్టుకున్న పేరు, దీనికి తెలుగులో ఏమంటారో తెలియదు, మాంటేజ్ గీతాల సంచిక. మాంటేజ్ అంటే సినిమాలో కొన్ని పాటల్లో గాయని గాయకులు కానీ, అందులో పాల్గొనేటటువంటి నటీనటులు కానీ పాటకు అనుగుణంగా పెదవులను కదిలిస్తూ పాటలు పాడరు. ఒకానొక కాల పరిమాణాన్ని మొత్తాన్ని ఒక పాట ద్వారా చూపించే పద్ధతిని మాంటేజ్ అంటారు. అలాంటి మాంటేజ్ పాటనే ఒకటి మీకు నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను. నాయకుడు సినిమా నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి శైలజ నేను పాడిన పాట వెన్నెల కంటి రచన. ఏదో తెలియని బంధమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో దిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో దిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది.
పూజకు నోచని పువ్వును కోరి వలచిన స్వామివి నువ్వేలే. రూపములేని అనురాగానికి ఊపిరిని చిరునవ్వేలే. కోవెలలేని దేవుడవు గుండెల గుడిలో వెలిశావు. పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒరిగావు. తనువు మనసు ఇక నీవే. ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగి రాగమిది. ఏదో తెలియని బంధమిది. ముందుగా మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. శరత్ చంద్ర ఎంపిక చేసుకున్న పాట బొంబాయి సినిమా నుంచి ఊరికే చిలక. రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం హరిహరన్, చిత్ర. ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు. కురిసే చినుక ఎల్లువైన వేద వరకు. చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను. బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను. కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెప్పుడో. కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు. ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు. కురిసే చినుక ఎల్లువైన వేయద వరకు. నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే. మనసంటి మగువా ఏ జాము రాక చితిమంటలే రేపే. నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు. అది కాదు నా వేదన. విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే. మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా. ఊరికే చిలకే వచ్చి వాలింది కలత విడి. చెలిగా సఖిలా తాను చేరింది చెలుని వడి. నేలవే తెలిపే నిన్ను చేరింది కథము విడి. కలకే
ఊయలుగింది కంటపడి కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెప్పుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైనా వెయ్యద వరకు. ఏం చెప్పడం నాకు అవకాశం లేదు. నువ్వు థ్యాంక్ యూ. ఎంత బాగా అనుభవించావు ముందు పాటని. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ మమ్మల్ని అందరినీ మర్చిపోయి కళ్ళు మూసుకొని నువ్వు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయావు. ఈ పాట నువ్వు ఎంత సొంతం చేసుకున్నావు నాకు అర్థమైంది. ఆఖరి నా సంగతి కొంచెం అనుకున్నట్టుగా రాలేదు, పర్వాలేదు. చాలా మంచి పాట, చాలా బాగా పాడాను అన్న, చాలా సంతోషం. ఫస్ట్ నాకు ఈ ప్రోగ్రామ్కి పిలిచినప్పుడు నేను భయపడింది ఏంటంటే పాట పాడిన తర్వాత ఒపీనియన్ చెప్పాలి, అదే నా భయం. మేబీ మ్యూజిక్ని జీవితాంతం ఎందుకు ఎంజాయ్ చేయొచ్చు అంటే దాన్ని అనలైజ్ చేయలేకపోవడమే, నాకు శృతులు సరిగమలు సరిగా తెలియకపోవడమే. అంటే చాలామంది దాన్ని విశ్లేషించలేకపోతున్నారు కాబట్టి బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారేమో. చాలా 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 బాగా పాడావు. రెండవ అమ్మాయిని ఆహ్వానిద్దామా మీ హర్షధ్వానాలతో? సాయి కీర్తన ఎంపిక చేసుకున్న పాట ఆనంద్ సినిమా నుంచి నువ్వేనా నువ్వేనా. చాలా మంచి కంపోజిషన్ ఇది కూడా. వేటూరు గారి రచన, కేఎం రాధాకృష్ణ గారి సంగీతం, శ్రేయ ఘోషాల్ చాలా 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 అందంగా పాడిన పాట. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు తల్లి, శుభం. నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లే సూదిగొచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా చేరువైనా దూరమైన ఆనందమేనా చేరువైనా దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా. కోయిలల్లి వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు. ఏ రాగం ఇది ఏ తాళం మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్న చేరుతావు గసగసాల కౌగిలింత గుసగుసల్లి మారుతావు. ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైనా దూరమైన ఆనందమేనా చేరువైనా దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా. పైకి వెళ్ళినప్పుడు ఓపెన్గా పాడి ఆ స్థాయిని అందుకున్నావు. ఒకే ఒక లైన్ చెప్తాను. కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు. అందరూ ఏమనుకుంటారంటే కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు అందరికీ అర్థమవుతుంది. కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు. కోయిలమ్మ అన్నారు కాబట్టి కొమ్మ వస్తుంది, కొమ్మ మీద కోయిలమ్మ ఉంటుంది కాబట్టి కొమ్మ గుండె కొట్టుకోవడం ఏంటి అంటారు. ఆయన
ప్రాస కోసం మొట్టమొదటి అక్షరంతో ప్రాసను ప్రారంభించడం కోసం 2 లైన్లు కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే అన్న మాట రాశారు. అక్కడ కొమ్మ అంటే అమ్మాయిని. ఎప్పుడో చాలా 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 ఏళ్ల క్రితం, బహుశా నేను కూడా పుట్టిందన్నమాట, నండూరు సుబ్బారావు గారు ఎంకిపాటలో రాశారు గుండె గొంతుకులో కొట్టుకోవడం అని. మనకు కూడా దాని ఇంగ్లీష్లో ఏమంటే సమ్టైమ్స్ ఐ చోక్డ్ మై హార్ట్ కేమ్ ఇన్ టు మై థ్రోట్ అంటాం మనం. అది దుఃఖం కావచ్చు, ఒక అందమైన అనుభూతి కూడా కావచ్చు. ఒకరిని చూడగానే ఒక విధమైనటువంటి ఆనందం కలిగినప్పుడు కూడా గుండె ఇక్కడికి వచ్చి మనం ఏం మాట్లాడలేకుండా గుండె అడ్డం పడుతుంది అంటారు గొంతుక. అది ఒక అద్భుతమైన అనుభూతి, అది అనుభవించినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మీతో ఆ గుండెలో గొంతుకులో వచ్చిందన్నమాట ఎవరు రాశారు తెలుసా? మనం పుట్టకముందు అనగానే వెంటనే నాకు క్యూ ఇచ్చారు, నండూరు సుబ్బారావు గారు ఎంకిపాటలో రాశారని. మంచి లక్షణం ఏంటంటే ఫస్ట్ భాష మీద ఒక అధికారం కావాలి. భాష కనుక తెలిస్తే దర్శకుడు ఆడుకోగలడు మిగతా యంత్రాలన్నిటితో కూడా. ఆయన చాలా చదువుకున్నాడని అర్థమవుతుంది. బికాస్ ఈ స్టార్టెడ్ యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్. నాకు అది చాలా ఇష్టం. దానివల్ల 2 పాత్రలు మాట్లాడుతున్నప్పుడు చెప్పవలసినవన్నీ కూడా చాలా చక్కటి పద్ధతిలో చెప్పొచ్చు. లేకపోతే ఊరికనే ఊకదంపుడులాగా చెప్పిందే చెబుతూ పెద్ద పెద్ద పేజీలు డైలాగులు వస్తాయి. ఈ జనరేషన్ వాళ్ళు డైలాగును కుదించి బాగా సంక్షిప్తం చేసేశారు. విజువల్ చెప్పవలసింది సూక్ష్మంగా చెప్పడం, ఆ చదువుకోవడం అనేది ఈయనకు కూడా శ్రీరామ రక్ష అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషం. చిన్న వయసులో ఆయన నండూరు సుబ్బారావు గారి గురించి రెఫర్ చేయగానే ముందు గుండె చల్లగా అనిపించింది అన్నమాట. నేను ఒక విషయం చెప్తాను సార్, ఎక్కువ మాట్లాడేస్తాను ఇప్పుడు కొంచెం మీ గురించి. ఇప్పుడు ఆయన 5 నిమిషాలు పాట పాడారేమో, ఆ కాసేపు 6 నిమిషాలు ఆయన బతికారు. కానీ మా జీవితాన్ని కూడా మీరు బతికేస్తున్నారు. ఎలా బతికేస్తున్నారంటే అదే పాట మళ్ళీ వింటున్నాం మేము. సో మీరు పాడిన 5 నిమిషాలు మాకు 100,000 నిమిషాలు ఆ జీవితాలు అందరూ గడిపేస్తున్నాం. కాబట్టి మీరు మీ జీవితాన్నే కాకుండా మా జీవితాన్ని కూడా బతికేస్తున్నారు మీరు. 3వ అమ్మాయిని పిలుద్దామండి ప్లీజ్. అనగా ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, కోటి సంగీతం, చిత్రగారు పాడిన పాట నువ్వే నువ్వే అన్న సినిమా నుంచి ఏ చోట ఉన్నా. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై మిగలనా. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే. నీలవైపు చూసే నేరం చేసావని, నీలి మబ్బు నిందిస్తుందా వాన చిలుకుని. గాలి వెంట వెళ్ళే మారం ఆనుకోమని, తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని. ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా చాలించమ్మా వేధించడం. చెలిమై కురిసే సిరివెన్నెలవో, క్షణమై కరిగే కలవా. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం.
సెగలవుతుంటే నా పని చాలా సులభం చేస్తున్నారు ఇవాళ మీరందరూ. అందరూ ఇంత బాగా పాడితే ఎట్లా? ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ముఖ్యంగా నువ్వు ఫస్ట్ ఎంత తీయగా అంటున్నావు అమ్మ మాట. ఏ చోట ఉన్నావు ఇంకొకసారి పాడు. చాలా బాగుంది. అది ఎందుకు బాగుందో నాకు తెలియదు. బంధిస్తుందా మర్చిపోకు, ఒత్తు మాత్రం బంధిస్తుందా అని పాడుతున్నావు అంతే. అంతకంటే కరెక్షన్ ఏం లేదు. మ్యూజికల్గా చాలా నీ అంత ముద్దుగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా పాడావు. స్వేచ్ఛగా ఎగిరింది నీ భావన అంతా. 4వ అభ్యర్థిని ఆహ్వానించండి. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరు గారు రచించింది. సంగీతం రమేష్ నాయుడు గారు. జానకమ్మతో నేను కలిసి పాడిన పాట 2 జళ్ళ సీత నుంచి మందారంలో. శుభం. మందారంలో ఘుమఘుమలై మకరందంలో మధురిమలై మంత్రాక్షరమై దీవించేది మనమై మనదై జీవించేది ప్రేమ ప్రేమ ప్రేమ. గంగలాగా పొంగి వచ్చి యమునలాగా సంగమించి గంగలాగా పొంగి వచ్చి యమునలాగా సంగమించి కోకిలిలో కాశీ క్షేత్రం శివశక్తుల తాండవ నృత్యం కౌగిలిలో కాశీ క్షేత్రం శివశక్తుల తాండవ నృత్యం ఉబికి వలపు పండించేది నిన్ను నన్ను బ్రతికించేది ప్రేమ ప్రేమ ప్రేమ. అనురాగానికి పరిమళమై ఆరాధనకే సుమదళమై వేదాశీసులు వెలిగించేది ఉషస్సులు వెలిగించేది ప్రేమ ప్రేమ ప్రేమ. మందారంలో ఘుమఘుమలై మకరందంలో మధురిమలై మంత్రాక్షరమై దీవించేది మనమై మనదై జీవించేది ప్రేమ 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 ప్రేమ. ముందుగా సహగానం చేసినటువంటి వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేయండి. మంత్రాన్ని చక్కగా ఉచ్చరించారు. థ్యాంక్స్. ముఖ్యంగా హర్షే కదా నీ పేరు. ఇప్పుడున్న నీ వాయిస్ చక్కగా మంత్రం చదవడానికి చాలా బాగుంటుంది. అమ్మ నీ ఉచ్చారణ ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి వీళ్ళే. చాలా చక్కటి ఉచ్చారణ నీది. నాకు సంగీతపరమైనటువంటి ఏ విధమైన ఇబ్బంది పెట్టలేదు. నువ్వు చాలా బాగా పాడావు. కాకపోతే యు ఆర్ వెరీ ఓపెన్ ఇన్ దిస్ సాంగ్. చాలా వాల్యూమ్తో చక్కగా ఓపెన్గా పాడావు. కానీ ఈ పాటలో ఉన్న ప్రేమను ఈ మొత్తం పాట అంతా ఏం లేదు. ప్రేమకు ఎన్ని రకాల విలువలు ఉన్నాయో చెప్పారు సుందరామూర్తి గారు. అంతకంటే వేరే ఏం లేదు. దాన్ని కొంచెం మార్దవంగా పాడితే, కొంచెం మృదువుగా పాడితే బాగుంటుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. నేను ఇక్కడ పంచుకున్నాను కాబట్టి మళ్ళీ అది ఒకే ఒక విషయాన్ని నేను ఇంకా స్వేచ్ఛగా చెప్పేస్తున్నాను. ఎలా అంటే సార్ పాడే పాటల్లో ఒక అద్భుతమైన విషయం అంటే పదానికి ఫీలింగ్ ఉంటుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా. కంటెస్టెంట్ నెంబర్ 5 ఆహ్వానించేద్దాం ప్లీజ్. చాలా చక్కటి పాటను ఎంపిక చేసుకున్నావమ్మా. గీతాంజలి సినిమా నుంచి సుందరామూర్తి గారు రాసిన పాట, ఇళయరాజా సంగీతం,
జానకంతో కలిసి బాలుడు ఆలపించిన పాట ఓం నమః నయన శృతులకు. ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం నమః అధర చతులకు ఓం నమః మధుర స్మృతులకు నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసి వేళలో ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో ఒంటరి బాటసారి జంటకు చేరగా కంటికి పాపవైతే రెప్పగా మారనా తూరుపు నీవుగా వేకువ నేనుగా అల్లిక పాటగా పల్లవి ప్రేమగా ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే జగతికే అతిథులై జనన మందిన ప్రేమ జంటకి ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం నమః అధర చతులకు ఓం నమః మధుర స్మృతులకు నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసి వేళలో ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో నా హృదయం కళ్ళు తడిసే వేళలో వచ్చేది అక్కడికి మాత్రం కొంచెం ఊపిరి మేనేజ్ చేసుకో. తడిసే వేళలో అనకుండా తడిసే వేళ ఒకటే ఫ్రేజ్, అక్కడ మాత్రం కొంచెం ఊపిరి. ఇన్ జనరల్ నీ ఎక్స్ప్రెషన్ గురించి నేను చెప్పను, మామూలుగా అడిగిన దానికంటే 5% ఎక్కువే ఇస్తావు నువ్వు. బాగుంది. ఇక్కడ వేటూరి సుందరరామూర్తి గారికి మణిరత్నం గారికి ఉన్న చిన్న అనుబంధం అంటే నేను పేపర్లో చదివింది చెప్తున్నారు, అంటే అందరూ చెప్పింది. సో మణిరత్నం గారికి వేటూరి సుందరరామూర్తి గారు ఎంత ఇష్టం అంటే తమిళ సినిమాలకు కూడా ఆయన ప్రతి సినిమా తెలుగులో డబ్ అయ్యేది. ముందు వేటూరి గారి చేత తెలుగులో లిరిక్ రాయించి ఆ తర్వాత తమిళ్లో రాయించేవారు. చాలా పాటల వరకు అలా రాయించారని విన్నాను. ఒకసారి సుందరరామూర్తి గారితో మాట్లాడుకుంటూ డైరెక్ట్గా అని చెప్పారు, తమిళంలో మహాకవులందరినీ వదిలేసి తెలుగులో సుందరరామూర్తి గారిని తీసుకుని ఆయన చేత పాట రాయించి తర్వాత తమిళ్లో రాయించడం అంటే చాలా గొప్ప విషయం. సో అందుకే ఎన్నిసార్లు చెప్పినా పర్లేదు సార్ మీరు సుందరరామూర్తి గారి గురించి మీరు చెప్తూనే ఉండొచ్చు. ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు. ఇప్పుడు మనం భాష గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మానవుని వికాసంలో భాషకు లిపి మహత్తరమైన ఘట్టాలు. సనాతన కాలంలో రాళ్ళు బండలు చెట్లపైన రాసేవారు. దాని తర్వాత తాళపత్రాలపై వ్రాయడం మొదలుపెట్టారు. మన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మొదలైనవి తాళపత్రాలపైన లిఖించడం జరిగింది. ఘంటంతో రాసేవారన్నమాట. కాగితం పుట్టాక ఈ తాళపత్రాలపై వ్రాసే కళ అదృశ్యమైంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ కళకు జీవం పోసి వెలుగులోకి తీసుకొచ్చిన వారు సనాతన పబ్లిషర్స్ బెంగళూరు వ్యవస్థాపకులు శ్రీ జి వెంకటరెడ్డి గారు. 8 సంవత్సరాల వారి కృషి ఫలితాలే తాళపత్రాలపై ముద్రితురాలైన శ్రీమద్ భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీ లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా మొదలైన ఉద్గ్రంథాలు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వెలలో అందిస్తున్న రెడ్డి గారికి అభినందనలు.
ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిన్నారులందరికీ ఆ తాళపత్ర గ్రంథాలను చిరుకానులుగా ఇస్తున్నారు రెడ్డి గారు. కంటెస్టెంట్ నెంబర్ 6, ప్లీజ్ వెల్కమ్. నివేదిత ఎంపిక చేసుకున్న పాట, జానక్ గారితో బాలుడు పాడిన పాట, ఇళయరాజా సంగీతం, ఆత్రేయ గారు స్వరపరిచిన పాట, మౌన గీతం సినిమా నుంచి పరువమా చిలిపి పరుగు తీయకు. చిలిపి పరుగు తీయకు, పరువమా చిలిపి పరుగు తీయకు, పరుగులో పంతాలు పోవకు, పరుగులో పంతాలు పోవకు, పరువమా చిలిపి పరుగు తీయకు. కోసమో చూసే చూపులు, ఏ కౌగిలింతకో చాచే చేతులు, తీగలే హో చిరు పువ్వులే పూయా గాలిలో హో రాగాలుగా మోగా, నీ చిలిపి పరుగు తీయకు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అంటే నేను తమిళ్ నాకు బాగా గుర్తుంది. ఏ ప్రేమ కోసమో, ఇదా సింక్పేషన్? నువ్వెలా పాడుతున్నావు? ఏ ప్రేమ కోసం, నువ్వు అలా పాడలేదు. ప్రేమ కోసమో, అలాగే తీగలై హో పూలై పూయా, అక్కడ మాత్రం కొంచెం శృతి జాగ్రత్తగా ఉండాలి. అంతకంటే నాకు పెద్ద తప్పులేం వినిపించలేదు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇప్పుడంటే సార్ ఇవాళ మిమ్మల్ని టార్గెట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఈ అవకాశం మళ్ళీ దొరకదు కాబట్టి. ఇప్పుడంటే ఇప్పుడు టీవీలో ఎక్కువ చూస్తాం, కానీ సార్ని ఎక్కువ చూస్తున్నాం టీవీలో కాబట్టి ఓకే. బట్ ఏంటంటే అప్పుడేంటంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా ఆయన వాయిస్ని పాడుతుంటే వింటున్నాను. ఫస్ట్ విన్నప్పుడు నాకు అదే ఫస్ట్ ఫీలింగ్ ఏమనిపించిందంటే, ఆయన పాట పాడుతున్నారు నేను వింటున్నాను, వాయిస్ అంత స్పష్టంగా దగ్గరలో వింటున్నాను. అదే నా మొదటి ఫీలింగ్ అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే అది. ఇప్పటికీ సార్ మీరు పాడుతుంటే మీరు నాకు గుర్తురారు. ఇప్పుడు మీరు నా పక్కన పాడుతున్నా కానీ నాకు ఏదో పిచ్చి పిచ్చి గీతలు, ఏదో గీతలు అన్నమాట, ఏదో పెన్సిల్ గీతల్లో అలా స్కెచ్లా ఏదో ఫామ్ అవుతుంటుంది. మీకు ఆ ఫీలింగ్ నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఇప్పుడు మీరు నా పక్కన పడుతున్నా కూడా అదే ఫాలో అవుతుంది. అంటే నేను ఇంకా అక్కడే ఉన్నాను అనమాట. సార్ మీరు నాతో చెప్పింది కూడా చెప్పలేకపోతున్నాను అనుకోకండి సార్, అది నేను అనుభవించాను, ఈరోజుకు అనుభవిస్తాను. నేను రఫీ పాట వింటున్నప్పుడు నేను అలా ఫీల్ అవుతాను, నా కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఎందుకో తెలియదు. ఏదైనా ఎందుకు ఏడుపు రావాలో తెలియదు అనమాట నాకు. ఆయన కనిపించడం పాట మీరు అన్నారు కదా, మా జీవితాలను కూడా మీరు బతికేస్తున్నారని. ఇంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఈ మధ్యకాలంలో నేను వినలేదు. ఒకరి జీవితాన్ని మరొకరు బతికేయడం అనేటటువంటిది చాలా గొప్ప ఎక్స్ప్రెషన్ ఐ హ్యావ్ హర్డ్. అది నాకు చాలా గొప్ప కితాబు మీరు ఇచ్చింది, చాలా గొప్ప సర్టిఫికేట్. 10 పద్మభూషణల కంటే ఎక్కువ నాకు మీరు ఇచ్చింది. ఐ లవ్ ఇట్. తర్వాత అమ్మాయిని ఆహ్వానించేయండి ప్లీజ్. నూతన ఎంపిక చేసుకున్న పాట, ఇది అబ్బాయి పాడిన పాట. రచన సినారే, సంగీతం కోటి, గానం కైలాష్ ఖేర్. అరుంధతి సినిమా నుంచి జేజమ్మ మాయమ్మ. జేజమ్మ మా అమ్మ బాగా పాడమ్మా, చప్పట్లు కొట్టనమ్మా. కమ్ముకున్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే బెరుదూరమ్మా,
చక్కటి కత్తి పడితే చిచ్చురేపే కాడివమ్మ నీ కన్ను ఉరిమి చూడగానే దూసిన కత్తి వడికి పోవునమ్మా కుంచబట్టి బొమ్మ గీసే అదే నీ గుండెకే అద్దమమ్మా అందరినీ ఆదరించే దయామై అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణి మాతవమ్మా తీర్పులోన ధర్మమూర్తివమ్మా జేజమ్మ మాయమ్మ జేజమ్మ ఓయమ్మ జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ జేజమ్మ మాయమ్మ జేజమ్మ ఓయమ్మ జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే దత్తరిల్లిపోయేనమ్మా క్షుద్ర శక్తులకు నీ ధాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా బుసగొట్టే కామాంధుని కసి తీరక తొక్కవమ్మా పుట్టుగడ్డనే ఆదుకున్న ఆ అపర భద్రకాళి నీవమ్మా మాట నిలుపుకుంటివమ్మా జేజమ్మ మళ్ళీ జన్మ ఎత్తినవమ్మా జస్ట్ ఎక్సలెంట్. ఈ పాట నీకు బాగా నప్పింది ఎందుకంటే కైలాష్ ఖేర్ ఆయన ఎప్పుడు పై రేంజ్లోనే పాడతారు. ఆయన ఫోక్ సింగర్, ఫోక్ క్లాసికల్ సింగర్, సూఫీ సింగర్. ఆయన ఆ సూఫీ ఇవన్నీ కూడా పై స్థాయిలోనే పాడతారనమాట. తమాషా ఏంటంటే ఈ పాట మొట్టమొదటి పాడడానికి నన్ను ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళే ఈ పాటను ఆలోచించిన తర్వాత కాదు మనకు ఒక ప్రత్యేకమైన వాయిస్ కావాలని ఈ శృతిలో పాట చేస్తుంటే నేను ఏమైపోయి ఉండేవాడిని ఆలోచించండి మీరు. జేజమ్మ మాయమ్మ జేజమ్మ ఓయమ్మ జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ. ఇట్ వాస్ జస్ట్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్ జేజమ్మ చాలా బాగా. థ్యాంక్ యూ సార్ బాగుందమ్మా, చాలా బాగుంది. సార్ మీరు ఫస్ట్ ఎవరి దగ్గర పనిచేయడానికి వచ్చారు హైదరాబాద్లో? ఎడిటర్ మోహన్ గారు. ఎడిటర్ మోహన్, మద్రాస్ ఎడిటర్ మోహన్ గారు. అవునండి, అవునండి. ఆయన దగ్గర జాయిన్ అయ్యారు. ఆయన దగ్గర క్షేమంగా వెళ్ళి లాభం గారండి అసిస్టెంట్గా చేయాలి. ఆ సినిమాకి అసిస్టెంట్ అంటే డైలాగ్స్ రాశానండి. అట్ ద సేమ్ టైం అంటే రచనా శాఖర్ ఒక వెర్షన్ రాస్తాం కదా, అట్లా వెర్షన్ రాస్తాను. అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాను. తర్వాత నెక్స్ట్ మజిలీ, నెక్స్ట్ దిల్కి వి వినాయక్ గారి దగ్గర చేశానండి. అది చేసిన తర్వాత అక్కడ దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, ఆయన కథ చెప్పాను. తర్వాత వెంటనే డైరెక్ట్ చేశాను. 2 సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశారు. అవును. అండ్ ఇమీడియట్లీ యూ హ్యాడ్ దిస్ ఫిల్మ్. సో యూ మేడ్ అబౌట్ 4 films నౌ. అవును సార్, 4 films. ఈ 4లో ఆల్ ది 4s వర్ హిట్స్? లేదండి, చెగడం ఫ్లాప్ అయింది. ఇప్పుడు తర్వాత మీరు ప్లాన్ చేస్తున్న సినిమాలు ఏమన్నా? మహేష్ బాబు హీరోగా ఒకటి, ఇంకా స్క్రిప్ట్ కథా చర్చలు జరుగుతున్నాయి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీ ఫ్యూచర్ ఎండివర్స్ అన్ని, మీ కళలన్నీ కూడా అద్భుతమైన సాకారం కావాలి అని మీరు ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యంగా నిలిచిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. చల్లగా కొట్టేసేయండి దాన్ని నాన్న. సారీ అబ్బాయి,
బొమ్మరుల సినిమా నుంచి నమ్మక తప్పని నిజమై అన్న పాట సిరివెన్నెల రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సాగర్ సుమంగళి. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను వదిలేనా. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. ఓ కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా, ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఈ జన్మంతా విడిపోది జంట అని దీవించిన గుడి కంటను ఇక నామది వింటుందా. నా వెనువెంట నువ్వే లేకుండా రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా. నువ్వు నన్ను తరిమియలా, వెను తిరిగిన చిలిమియలా, తడి కనులతో నిన్ను వెతికేది ఎలా. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను వదిలేనా. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. ఓ కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా, ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ముందుగా హార్మోని అంత బాగా పాడిన పిల్లలకు చప్పట్లు కొట్టండి. దిస్ వాస్ వెరీ నీట్లీ ప్రజెంటెడ్. నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నీ పాటలు, అంత బాగా పాడా, హాయిగా ఉంది. నువ్వు బాగా పాడడానికి వాళ్ళు సహకరించారు, తర్వాత వాళ్ళు చాక్లెట్లు కొనిపెట్టు. ఒకటి మిగిలితే రేపు ఎప్పుడైనా నాకు ఇవ్వండి. ఓకే, శుభం. బాగుందమ్మా, బాగా పాడావు. తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దామా? సాయిదీప్ ఎంపిక చేసుకున్న పాట తొలి ప్రేమ సినిమా నుంచి ఏమి సోదరా, రచన భువనచంద్ర, సంగీతం దేవ, గానం కృష్ణరాజు. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా, ఒళ్ళుతో అలా పౌడర్ పుయ్యలా, అరే ఇంతలోనే ఎంత డేంజర్ అయిపోయరా. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా,
ఊపు వచ్చి మనసు నిలువదాయే తారు రోటి సారు హోటలాయే మంచి నీళ్ళు ఓల్డ్ మంకు రమ్మాయి కారు హెడ్ లైట్స్ కన్ని కంట చూపులాయే పూవే నవ్వై హోయలోలికించేస్తుంటే గుండె గువ్వై అరి దూసుకుపోతుంటే లైఫ్ అంతా కైపేలే సోదరా ఏమి సోదరా మనసుకి ఏమైందిరా ఒళ్ళుతో వలా పౌడర్ పుయ్యలా అరే ఇంతలోనే ఎంత డేంజర్ అయిపోయరా యు థ్యాంక్ యువర్ సపోర్టర్స్. ముందుగా ఎంత బాగా పాడారు కదా. ఒళ్ళు తోమలా అనకూడదు, ఒళ్ళు తోమలా లానే, బట్ పాట బాగా పాడావు. సింపుల్ సాంగ్, దానికి ఎంత న్యాయం చేయాలో అంతవరకు చేశాం. సంతోషం. తొలి ప్రేమ సినిమా చూసిన తర్వాతే నాకు తొలి ప్రేమ ఆ సినిమా తర్వాతే నా ఆర్య వచ్చింది. అంటే చాలా గ్యాప్ ఉంది అనుకోండి, ఊరికే చెప్తున్నా. సో తొలి ప్రేమలో మాంటేజ్ సాంగ్స్ చూసిన తర్వాతే నా సినిమాలో మాంటేజ్ సాంగ్స్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ విధంగా కరుణాకరణ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. బాగుందమ్మా, చాలా బాగా పాడాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అమ్మాయిని ఒకసారి సాయిరమ్మి ఎంపిక చేసుకున్న 7G బృందావన్ కాలనీ సినిమా. రచన ఏఎం రత్నం, శివగణేష్, యువన్ శంకర్ రాజా, సంగీతం శ్రేయా ఘోషాల్. తలచి తలచి చూస్తే తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకొంటిని తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకొంటిని మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగును చెరిగిపోని చూపులు అన్నీ రే పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచును వెంటవచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా ఒకసారి కాదురా ప్రియతమా ఎప్పుడు పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకొంటిని. ఈ పాట గురించి నేను చాలాసార్లు విశ్లేషించాను సాహిత్యపరంగా. నేను చెప్పదలుచుకోలేదు ఎక్కువగా. అమ్మా, నీకు చెప్పేది ఒకటే, వాళ్ళు తెలియకుండా చేసిన తప్పును మనం చేయాల్సిన అవసరం లే. నీకై నేను అని పాడక్కర్లే, నీకై నేను. అదే సింకుబేషన్నే నీకై నేను అని పాడవచ్చు. అది 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 అంతే. అందుకని నేను మాట్లాడను. కానీ నీకై మాత్రం నువ్వు కొంచెం మార్చుకోగలిగితే బాగుంటుంది. వెల్ డన్ అమ్మా, అంతకంటే నేను చెప్తాను. బాగా పాడామమ్మా.
ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం సాంగ్. గూడమ్మ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 2 ఎపిసోడ్ల యావరేజెస్ నేను చదువుతూ వస్తానండి. శరత్ చంద్ర 87.5% మార్కులు, సాయి కీర్తన 70% మార్కులు, అనఘ 81%, లహరి 78.5, దామిని 73.5, నివేదిత 72, నూతన 87, హర్షవర్ధన్ 79.5, సాయి దీప్తి 79, సాయి రమ్య 80. సో 70 మార్క్స్తో సాయి కీర్తన తను నిష్క్రమిస్తోంది ఇవాళ. చిరంజీవి సాయి కీర్తనకి ఈటీవీ వారి జ్ఞాపిక, ప్రశంసాపత్రం, ఈటీవీ వారి బహుమతి, సనాతన సంస్థ వారిచ్చే శ్రీమద్ భగవద్గీత తాళపత్ర గ్రంథం సుకుమార్ గారి చేతుల మీదుగా. బెస్ట్ ఆఫ్ లక్ మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ఎపిసోడ్లో ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వారికి ఎక్సో డిష్ షైన్ బార్ ఇస్తున్నటువంటి బహుమతి ఉంది. అది సుకుమార్ గారి చేతుల ద్వారా వాళ్ళకి ఇప్పిస్తున్నాం. ప్రతిభా పురస్కారాన్ని అందుకుంటున్న చిరంజీవి నూతన 5,000 రూపాయలు చెక్ తనకి. ఇది నాకు చాలా అంటే మధుర క్షణం అన్నమాట. ఎలా అంటే చిన్నప్పటి నుంచి పాటలు వింటూ ఎప్పుడు ఆయన ఇక్కడే ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారన్నమాట. సో ఇలా కలిసి ఆయనతో కలిసి కూర్చోవడం నిజంగా నాకు చాలా మరిచిపోయిన క్షణాలు. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈటీవీ గారికి నేను ఈటీవీ పీపుల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.